సుడిగాలి సుధీర్ గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ గారు అయితే ఒక కాంట్రవర్సీలోనైతే ఇరుక్కుపోవడం జరిగింది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక టీవీ షో అయితే చేస్తున్నాడు. ఆ టీవీ షోలో యాంకర్ రవి గారు, అలాగే రంభ ఉంది కదా, అంటే బావగారు బాగున్నారా సినిమాలో హీరోయిన్ గా నటించిన రంభ ఉంది కదా, ఆ రంభ గారు అలాగే సుధీర్ గారు మొత్తం ముగ్గురు కలిసి ఆ టీవీ షోను అయితే నడిపిస్తున్నారు. బావగారు బాగున్నారా అనే ఒక సినిమా అయితే ఉంది కదా, ఆ సినిమాలో చిరంజీవి గారు టెంపుల్ సీన్ ఒకసారి మనం గమనించినట్లయితే టెంపుల్ సీన్ లో చిరంజీవి గారు నంది కొమ్ముల మధ్యలో నుండి చూస్తే రంభ పరిగెత్తుకుంటూ వచ్చి బావగారు బాగున్నారా అని చిరంజీవి గారిని పలకరించడం జరుగుతుంది. అయితే యాంకర్ గారైన సుధీర్ గారు ఏం చేస్తున్నారంటే ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్ ని మళ్ళీ అతను రీక్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రీక్రియేట్ చేసే క్రమంలో ఆయన ఒక మాట అయితే అనడం జరిగింది. అదేమిటంటే ఆయన ఎప్పటి మాదిరిగానే టీవీ షోలో ఒక స్కిట్ అయితే ఉంది. ఆ స్కిట్ లో భాగంగా సుడిగాలి సుధీర్ గారు నంది కొమ్ముల మధ్యలో నుండి చూస్తాడనమాట. నంది కొమ్ముల మధ్యలో నుండి చూస్తే అతనికి రంభ అయితే కనిపిస్తుంది. బావగారు బాగున్నారాలో నటించిన రంభ అయితే కనిపిస్తుంది. అయితే అప్పుడు యాంకర్ రవి గారు ఒక మాట అయితే అనడం జరిగింది. నంది కొమ్ముల నుండి చూస్తే నీకేమి కనిపించిందని రవి గారు అడగడం జరిగింది. అయితే అప్పుడు సుడిగాలి సుధీర్ గారు ఏం చెప్పడం జరిగిందంటే నాకు అమ్మోరు కనిపిస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సుడిగాలి సుధీర్ గారు అమ్మోరు కనిపిస్తున్నారు అని చెప్పారు కదా, సో ఇప్పుడు ఆ మాట అయితే బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. యాక్చువల్ గా హిందువులు నంది కొమ్ముల నుండి శివుణ్ణి అయితే చూస్తూ ఉంటారు. అయితే సుడిగాలి సుధీర్ గారు అమ్మోరు కనిపిస్తున్నారు అనేసరికి హిందూ సంఘాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు నా ఛానల్లో రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే కాంట్రవర్సీల గురించి, అలాగే పొలిటికల్ ఇష్యూస్ గురించి, స్టేట్ సెంట్రల్ గ్లోబల్ ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ ని నన్ను కొద్దిగా మీరు పుష్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే బావగారు బాగున్నారనే సినిమా రిలీజ్ అయ్యింది 1998వ సంవత్సరం. అయితే ఆ కాలంలో అంతగా మీడియా అనేది పీక్ స్టేజ్ లో లేదు కాబట్టి సరిపోయింది. సో ఇప్పుడు మీడియా అనేది మనం చూసుకున్నట్లయితే చాలా అలర్ట్ గా ఉంటుంది. మన దేశంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియా వల్ల. సో ఇటువంటి సమయంలో ఈ స్కిట్ అనేది ఒక విధంగా చెప్పాలంటే సుడిగాలి సుధీర్ గారిని వివాదంలో పడవేసిందని చెప్పవచ్చు. అయితే దానికి సంబంధించిన ఒక ఆడియోనైతే సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది. ఆ ఆడియోని నేనైతే మీకు వినిపిస్తాను. ఆ ఆడియో అనేది యాంకర్ రవి గారు ఉన్నారు కదా, రవి గారికి అలాగే రాష్ట్రీయ వానర సేన అనే హిందువులకు సంబంధించిన ఒక సంఘం అయితే ఉంది. సో దానికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే యాంకర్ రవితో మాట్లాడడం జరుగుతుంది. సో అదేమిటనేది ఆడియో ఒకసారి మీరు వినండి. అవునండి, నా పేరు కేశవ్ రెడ్డి అండి. రాష్ట్రీయ వానర సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. కేశవ్ రెడ్డి ఎక్కడి నుంచి అండి? రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి. చెప్పండి సార్. మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా, నందీశ్వరుడు అది చూస్తే ఏదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతనేమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి, అది కరెక్ట్ కాదు కండి ఇట్లా హిందువులను కించపరచడం. అయితే ఆ స్కిట్ యాక్చువల్ గా చెప్పాలంటే బావగారు బాగున్నారా అనే సీన్ ని రీక్రియేట్ చేయడం మాత్రమే జరిగింది. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే ఆ కాలంలో దాని గురించి ఎవరు కూడా కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేయలేదు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాని గురించి సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీ అయితే చేస్తున్నారు. అయితే అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారండి. ఏది సరే అండి, వాళ్ళు ఏదో తప్పు చేశారని మీరు కూడా అట్లనే చేస్తారా అండి? అది తప్పని చెప్పలేదండి ఎవరు. ఏనండి, అది తప్పని చెప్పలేదు, అందుకే చేశాం. చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేశాం. ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పేది? అది ఒక 20 సంవత్సరాలు ఏంటండి. యాంకర్ రావు గారు ఏం చెప్తున్నారంటే యాక్చువల్ గా మేము ఆ సీన్ ని రీక్రియేట్ చేయడం జరిగిందని చెప్పి అంటుంటే హిందూవాదులు ఏమని చెప్తున్నారంటే ఆ సీన్ ను మీరు కావాలనే చేయడం జరిగిందని వాళ్ళైతే వాదిస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందువుల దేవుళ్ళను అయితే మీరు కించపరిచేలాగా స్కిట్లు అయితే చేస్తున్నారు అని అతను వాదించడం జరుగుతుంది. అయితే ఆ సీన్ ని రీక్రియేట్ 20 సంవత్సరాల కింద ఏదో చేసిరు, మీరు రిపీట్ చేస్తారా అండి? మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్. ఆయన ఏం చేసినా ఇష్టం అంటే ఇప్పుడు తప్పు అయినా సరే మీరు చేస్తారా? మీరు తప్పని చెప్పాలి కదా సార్. అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని. ఏమండి, మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు, మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు. మీరే 20 సంవత్సరాల సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. చూడలే అండి, మాకు అనవసరం మాకు సినిమాల గురించి. నేనేమనుకున్నా సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఏం చేశాను సార్ సమాజం ఎట్లా ఏం చేశాను? అవును, మీరు స్క్రిప్ట్ చేశారు కదా, వీడియో ఉంది కదండి ఓపెన్ గా. అవును, ఏం చేశాము? ఏందా అందుకెళ్ళి అమ్మాయి కనిపిస్తుందని ఎలా అంటారండి మీరు? శివుని దాంట్లోకెళ్ళి నందిని చూసుకుంటా అంటే ఇప్పుడు అమ్మాయిలు గుడిలో తిరుగుతూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు, కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది. ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్, అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది. ఏమైంది, కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు.
ఇప్పుడు మనం ఇంట్లో అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్. అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు, మీరు అంటే సమాజానికి కించపరచడానికి మీరు ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరిచాము అని. అవునండి, మీరు ఇప్పుడు ఇప్పుడు సుధీర్ చూశాడు, సుధీర్ చూసి ఏం చూసాడు? శివుని చూసిండా అండి? శివుడు కనబడలేదండి, మధ్యలో అమ్మాయి ఉంది. అవును, మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా, మీరు స్క్రిప్ట్ కావాలని చేసి హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది, గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇప్పుడు పార్వతీ మాత ఉంది, మన ఇప్పుడు పార్వతీ మాతను మనం అమ్మవారని పూజిస్తాం కదా, అంతే కదా. మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు రూపం అనే పూజిస్తాం మనం. ఎవరైనా ఆడవాళ్ళను అమ్మవారి లెక్కనే చూస్తాం, కాదని అంటలేను. కానీ మీరు స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇది సార్, మీ పేరేమన్నారు సార్? నా పేరు కేశవరెడ్డి అండి. కేశవరెడ్డి గారు, మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, నేను పాయింట్ మాట్లాడుతున్నా. ఇది పాయింట్ సుధీర్ రెడ్డి గారు వినండి. చెప్పండి. ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో, ఓకే నేను చెప్తాను. ఇది ఫైనల్ గేమ్, నేను షూట్ లో ఉన్నా. ఇప్పుడు నేను కానీ సుధీర్ గాని మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు. చిరంజీవి గారే చేశారు కదా, అప్పుడు ఏమనలేదు. అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము చేసేటప్పుడు స్టేజ్ మీద అందరినీ షూస్ ఇప్పేసేసి ఆ సీన్ ని చేయడం జరిగిందని చెప్పి యాంకర్ రావు గారు అయితే వాదిస్తున్నారు. ఎందుకంటే మేము దేవుళ్ళంటే భక్తిగా మేము చూస్తాము, అందుకని అక్కడ ఎవరు కూడా స్టేజ్ మీదకి నంది ఉంది కాబట్టి నంది దగ్గరికి ఎవరిని కూడా చెప్పులు లేకుండా స్టేజ్ మీదకి తీసుకువచ్చి మరి ఆ సీన్ చేయడం జరిగిందని రవి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే హిందుత్వవాదులు ఏమని చెప్తున్నారంటే అప్పటి కాలంలో అంటే 1998 లో ఏం జరిగిందో అసలు ఆ సినిమా మేమైతే చూడలేదు, కానీ ఇప్పుడు మీరు చేసిందే మేము చూసాము. అయితే దీని వల్ల హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అతనైతే వాదిస్తున్నాడు. షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం. చిరంజీవి గారిని ఏమనలేదు, అది కరెక్ట్ ఏమో. అండ్ అమ్మాయిని మనం అమ్మవారు 20 ఏళ్ల క్రితము ఏం జరిగిందని నాకు తెలియదు. ఒక నిమిషం, నేను ఏమంటున్నా నాకు అప్పటి అవసరం లేదండి. నేను ఏమంటున్నా, ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి. ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపరచు స్క్రిప్ట్లు చేయడము, హిందువుల పైన దాడి. ఏమంటే మీరు యాజ్ ఎ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్, మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాదు. అయితే అతను ఏం చెప్తున్నాడంటే మీరు చేసింది 100% తప్పని చెప్తున్నాడు. కానీ రవి గారు మాత్రం ఏం చెప్తున్నారంటే మేము స్కిట్ లాగా చేసాము, కాకపోతే చిన్న మార్పు అయితే చేసాము, అంతేగాని మేము చేసింది తప్పు ఎలా అవుతుందని చెప్పి ఆయన వాదిస్తున్నాడు. తప్పని చెప్పండి సార్, అది 100% తప్పండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక 10 సంవత్సరాలు పెద్ద ఉంటారు. ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది. మేమన్నా మీ మీద మర్యాదతో తీసేసినాం. అయితే యాంకర్ రావు గారు చెప్పేది ఏంటంటే అది చాలా మంది మనోభావాలు దెబ్బతిని అని మాకైతే ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి. దానివల్ల మేము ఏం చేసామంటే ఆ స్కిట్ ని పూర్తిగా సోషల్ మీడియాలో నుంచి పూర్తిగా ఆ స్కిట్ ని అయితే తీసివేశామని చెప్తున్నారు. అయినా సరే అక్కడ హిందుత్వవాదులు ఏమని చెప్తున్నారంటే కనీసం మీరు క్షమాపణ అయినా చెప్పాలని చెప్పి యాంకర్ రావు గారిని అయితే అడుగుతున్నారు. ఆ వీడియోనే తీసేసినాం. ఎప్పుడు మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసినాము. మరి హిందూ సమాజానికి ఒక క్షమాపణ చెప్పండి, మళ్ళీ తప్పేముందట్లా చెప్పరు. అట్లా ఇగో హార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు మీ షోలు. నేను ఏమంటే రవి గారు ఒక్క నిమిషము, హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు. మీరు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పడానికి తప్పేముందండి? మీకంటే ముందు 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము 20 మందితో మాట్లాడాం. మాట్లాడాలండి, మన తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా, ఎవరైనా సరే చేస్తారు కదా. హిందువే కదా, మీరు కూడా హిందువే. రవి గారు మధ్యలో ఇగో వస్తుంది. రవి గారు ఒక్క నిమిషం, మీరు కూడా ఒక హిందువే కదా. అక్కడ యాంకర్ రావు గారిని మీరు ఏ మతానికి చెందిన వాళ్ళని అడగడం జరిగింది. అయితే యాంకర్ రావు గారు అక్కడ తెలుగుగా ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు, నేను భారతీయుని చెప్పేసి అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అయినా సరే అక్కడ హిందూవాదులు అతన్ని అయితే తప్పు చేశారని చెప్పి మాత్రమే అడుగుతున్నారు. యాంకర్ రావు గారు చెప్పింది అసలు పట్టించుకునే ఉద్దేశం వాళ్ళకైతే కనిపించట్లేదని మనకి ఈ ఆడియోలో తెలుస్తుంది. బహుశా వాళ్ళు యాంకర్ రావు గారికి ఫోన్ చేసింది అతని చేత క్షమాపణలు చెప్పించడానికే ఫోన్ చేసినట్లు అని అవుతుంది. కానీ అసలు యాంకర్ రావు గారు చెప్పిన విషయాన్ని వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. నేను ఇండియన్ సార్.
మీరు ఇండియన్ హిందూ కాదైతే అంటే ఇట్లనే కించపరచు పోస్టులు పెడతాము మాకు ఎవరన్నా ఇట్లా ఫోన్లు చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు ఏంటి సార్ పోస్ట్ మీరు ఇగోతో మాట్లాడితే ఏం చేయలేము సార్ ఇగోతోడు కాదండి మీరు చేయడమే తప్పు చేస్తారు మీరు చిరంజీవి గారు చేసిరంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారి మేమండి ఒక నిమిషం రవి గారు ఒక నిమిషం ఇంకా మేము సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం ఇది లేదు మీ ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేశాను నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తాను వాళ్ళకు కేవలం క్షమాపణలు మాత్రమే కావాలని మనకైతే ఇక్కడ తెలుస్తుంది. డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉంది సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతున్నారంటే తీసేసారు ఓకే మీరేమన్నా క్షమాపణ చెప్పనంటారు అంతే కదా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే నేను ఏమంటున్నా అంటే హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ మేము ఈ హిందూని కాదని చెప్పారు కదా మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందూని నేను ఇండియన్ సార్ అదే మీరు ఇండియన్ అని చెప్పారు కదా హిందూ అని చెప్పారు కదా భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ హిందువులు కనుక ఏం చేయలేరు కనుక చులకనగా ఉంటారు కనుక హిందువుల ప్రతి ఒక్కరు హిందువుల మీద పడతారండి ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూని ఏమనలేదు కించపరిచిరండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుకనే నేను మీకు ఫోన్ డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయ్యింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ వెళ్తాము మేము లీగల్ ఏం యాక్షన్ తీసుకుంటాం అట్లేం లేదు రైట్ సార్ మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ రాంగ్ అండి మీరు రాంగ్ నేను ఏమంటున్నా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లనే మాట్లాడాడు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసినా హిందూ సమాజానికి కించపడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి చేసి చెప్పొచ్చు కదా అక్క అయితే ఉందిగా మాకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము కూడా 100% బుద్ధి చెప్తాం మీకు చేయలేదు కాబట్టి మీరు తప్పు చేసిరు అని చెప్పి నేను అనుకుంటున్నా 100% మాకు తప్పు చేసినట్టే మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా. సుడిగాలి సుధీర్ గారు అలాగే యాంకర్ రవి గారు అలాగే రంభ గారు కలిసి చేసిన స్కిట్ లో తప్పు ఏమైనా ఉందా అసలు ఈ కాలంలో ఇటువంటివి రీక్రియేట్ చేయడం అనేది కరెక్టా కాదా అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కిందున్న కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్.